హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే మంచిది అంటారు కదండి. అందుకని చెప్పేసి గోరింటాకు అయితే నేను కుండీలో వేసాను అనమాట. చిన్న మొక్క అయితే వేసాను. పర్వాలేదు, కొంచెం ముగ్గురికి వస్తుంది అనమాట ఆ కుండీలో ఉన్న మొక్క కూడా. అలాగే మేము ముగ్గులు అయితే వేసానని చెప్పాను కదండి. ఫస్ట్ చాక్ పీస్ అయితే వాటర్లో నానబెట్టి వేసాను అనమాట. తర్వాత దానిపైన వైట్ పెయింట్ అయితే వేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి స్కూల్ నుండి మా బాబు రాగానే ఇంకా విద్యగాడైతే వర్క్ అయితే చేస్తుందనమాట. తన వర్క్ తను చేసుకుంటూ కూడా మా బాబుకి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే తను చెప్తుంది. ఇంకిక్కడ వచ్చేసి వీళ్ళు వాళ్ళ వర్క్‌లో వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళకి స్నాక్స్ పెడదాంలే అని చెప్పేసి ఇవి కబోలి శనగలో ఏవేవో అంటారు గదండీ! మరి మీరెలా పిలుస్తారో నాకు తెలీదు. నాకు తెలిసినంత వరకైతే నేను చెప్తున్నాను. వీటిని నైట్ పూటైతే నానపెట్టేసేసి మామూలుగానే కొంచెం సాల్ట్ అయితే ఏసి ఉడకపెట్టేసాననమాట. వాటర్ అంతా తీసేసి ఇంకా ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరగాయలు ఏసి ఇంకా ఇవైతే మామూలుగా ఉప్పు, కారం, ఉప్పు ఆల్రెడీ మనం ఉడకబెట్టేటప్పుడు ఏసాం గాబట్టి చూసుకొని వేసుకోండి. కారం గూడా యాడ్ చేశాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి గూడా యాడ్ చేశాననమాట. టేస్ట్ బావుంటుందని మీ ఇష్టం అనమాట. ఇలా చేస్తారో లేదో నాకు తెలీదు. ఒక వీడియోలో చూసాను, యూట్యూబ్ వీడియోలో. పిల్లలకి స్నాక్స్ టైప్‌లో ఇవ్వడం బావుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇందులో నిమ్మకాయ అయితే పిండేసి ఇచ్చేసాననమాట పిల్లలకి. కొత్తిమీర, పుదీనా గూడా లాస్ట్‌లో యాడ్ చేశాను. ఎలా చేస్తారో నాకైతే తెలీదండి. స్నాక్స్ ఐటెమ్ నేనెక్కువ చేయననమాట. ఆయిల్‌లో ఎక్కువగా ఇట్లా ఫ్రై చేసే ఐటెమ్స్ ఇట్లాంటివి నేను పెట్టను. కర్రీస్ మాత్రమే ఫ్రైలు టైప్‌లో చేస్తాను. ఇంకా వేరే ఆయిల్‌లో బాగా పొంగే పునుగులు గాని అట్లాంటివి ఏం చేయను నేను. చేస్తే దోసలు, ఇడ్లీ అనమాట. ఇంకా లేకుంటే ఎగ్ దోస అని అట్లాంటివి చేస్తా ఉంటాను తప్ప మిగతాయి నాకు అంతగా చేత కాదండి. ఇంకా నేర్చుకొని చేయాలి. ఇక్కడైతే వేరే బౌల్‌లోకైతే తీసుకొని పిల్లలిద్దరికి గూడా చిన్న బౌల్‌లో ఏసైతే ఇచ్చేసాననమాట ఇది. నిమ్మకాయ పిండుకుంటే చాలా బావుందండి. మామూలుగా నిమ్మకాయ ఇష్టం లేనోళ్ళంటే ఇట్లా అయినా తినేసేయొచ్చనమాట. ఇంక ఈలోపు నేనైతే టీ అయితే పెట్టుకుంటున్నాను వాళ్ళకి స్నాక్స్ ఇచ్చేసేసి. ఇంకా బయట వర్క్ జరుగుతుంది కదండీ! వాళ్ళకి గూడా టీ అయితే పెట్టాననమాట. నేనొక కప్‌లో స్టీల్ గ్లాస్‌లో పోసుకున్నాను. వాళ్ళకి వేరే డిస్పోజల్ వాటిలో అయితే పోసి ఇచ్చేసాననమాట. బయటైతే వర్క్ జరుగుతుంది. ఇంక ప్రెజెంట్ ఏంటంటే కుకింగ్ గూడా హడావిడిగా అయిపోతుందనమాట. ఇంకా టిఫిన్ గాని ఇట్లా కిచెన్‌లో మాక్సిమం 99% అయిపోయింది వర్కు. కొంచెం ఉందనమాట. ఇంకిక్కడ దోసల్లోకొచ్చేసి చట్నీ కోసం పల్లీలైతే వేయించుకుంటున్నానండి. కొంతమంది ఆయిలయితే యాడ్ చేసి వేయించుకుంటారు. నేనేంటంటే మామూలుగా ఇలాగే వేయించేస్తున్నాననమాట. మంచిగా వేగిన తర్వాత చిన్న ప్లేట్‌లోకి తీసుకొని వాటి పొట్టయితే తీసేసేయాలనమాట ఆరిపోయిన తర్వాత. ఇందులోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయించిన శనగపప్పు, అట్లాగే పచ్చిమిరగాయలు కారంకి తగినట్లనమాట. పిల్లలున్నారు కాబట్టి కొంచెం మంటగా ఎందుకులే అని జెప్పేసి నేనైతే ఒక 6 పచ్చిమిరగాయలయితే యాడ్ చేశాను. ఇవైతే మంటుండవండి. ఇంకా వాటిలోనే వేరుశనగ పప్పులు గూడా యాడ్ చేశాను. ఇందుట్లో కొంచెం కల్లుప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలైతే వేసి కొంచెం వాటరయితే పోసి గ్రైండ్ చేసేసి పెట్టేసాననమాట. పోపయితే పెట్టేసానింకిక్కడ. చూసారు గదా! ఆయిల్ వేడి చేసుకొని పోపు దినుసులు, అట్లాగే కరివేపాకు, జీలకర్ర యాడ్ చేశాను. ఇంకా గ్రైండ్ చేసి పెట్టాను గదండీ చట్నీ. ఇలా వేరే బౌల్‌లోకైతే తీసి పెట్టుకున్నాననమాట. ఏంటంటే తీసి పెట్టుకున్నప్పుడు బౌల్‌లో చాలా అందంగా కనిపిస్తాయండి. తర్వాత తోమేటప్పుడు గాని నాకు చెయ్యి నొప్పొచ్చేస్తుందనమాట. వాటిలోకి, వీటిల్లోకి మార్చేసి ఇట్లా ఇచ్చేసేసరికి. ఇదివరకు చెయ్యి నొప్పి లేనప్పుడేంటంటే కొంచెం మంచిగా నీట్‌గా చేసుకునేదాన్ని. ఇప్పుడు చెయ్యి నొప్పి వల్ల ఏంటంటే నేను చేసుకోగలిగినంత వరకే చేస్తున్నాననమాట. ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ తీస్తున్నాను గదని నేను చేయలేని పనులు చేసి చెయ్యి నొప్పి తెచ్చుకోలేను. మామూలుగా చెప్తున్నాననమాట, అర్థం చేసుకుంటారని. ఇంక ఇక్కడైతే దోసలైతే వేస్తున్నాననమాట. జస్ట్ ఆయిల్ కొంచెం వేసాను, కనిపిస్తుంది కదండీ మీకు. ఆయిల్ మాక్సిమం తగ్గిద్దామని ట్రై చేస్తున్నాను నేను. ముందు వీడియోలో కూడా చెప్పాను గదా! మీకు ఆయిల్ కొంచెం తక్కువగా వేసుకుంటే బావుంటుందని. ఇది ఆల్రెడీ నాన్ స్టిక్ కాబట్టి ఎక్కువ ఆయిల్ పడదు. కాకపోతే ఏంటంటే నేను నార్మల్ ప్యాన్‌లో వేసేదాన్ని గదా! అప్పుడు ఆయిల్ ఎక్కువ వేసేదనమాట. లేకుంటే దోసలొచ్చేయి గదా దాని మీద. అందుకని జెప్పేసి ఇక్కడైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఇంకా స్నాక్స్ శనగలు పెట్టాను గదా! అదొకటి ఒక చిన్న బౌల్‌లో అయితే పెట్టాను. చట్నీ ఒక బౌల్‌లో పెట్టి దోసలైతే వేసేసి ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తున్నాననమాట. పిల్లలిద్దరికీ చెరొకొకటి అనమాట. విద్యగాడికి, మా బాబుకి. ఇంకా మీరైతే ఈరోజు ఏం టిఫిన్ చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైమ్ నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరేమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా షింక్‌లో అయితే ఇక్కడ టిఫిన్ చేసిన గిన్నెలు అవన్నీ గూడాను పెట్టేసానండి. ఇవైతే ఇంకా తోముకోవాలనమాట. టిఫిన్ ఇది పిల్లలకి ఇద్దరికి ఇచ్చేసిన తర్వాత వాళ్ళకైతే చెరో ప్లేట్‌లో టిఫిన్ అయితే పెట్టేసాననమాట. ఇంకా మా బాబు
సాయంత్రం స్కూల్ నుండి వచ్చిన తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాడు. ఇంకా విద్యాగాడికి కూడా పెట్టేసాననమాట. తను కూడా టిఫిన్ చేస్తుంది. ఈవినింగ్ టైం వీళ్ళకి టిఫిన్‌లు అయితే పెట్టేసి బయట డ్రైనేజ్ వర్క్ జరుగుతుందని చెప్పాను గదండీ! కొంచెం సేపే వాటర్ వాడుకోవడానికి ఇస్తున్నారనమాట వాళ్ళ టైము. ఆ టైంలోనే గబగబా వంట అయితే చేసేసాను. ఇక్కడ ముద్దపప్పు, అలాగే సొరకాయ ఫ్రై, సొరకాయ పాలు, అలాగే మజ్జిగ అయితే చేసి పెట్టాననమాట. ఇంకిక్కడొచ్చేసి బెండకాయ పులుసు బెండకాయ ఫ్రై చేశానండి సారీ. ఇంక ఇవన్నీ చేశాననమాట. వీడియో అయితే తీయలేదు నేను. హడావిడిగా ఉందని చెప్పేసి గబగబా చేసేసి ఇక్కడైతే పెట్టేసాననమాట. ఇంకా శ్రీనివాస్ గారు గూడా భోజనం చేయడానికైతే వచ్చారింకా. తనకు గూడా భోజనం పెట్టేసేసాను. ఇంకా తనకి పెట్టిన తర్వాత విద్యావాడికి గూడా పెట్టేసాననమాట. నేను గూడా చేసేసాను. ముగ్గురం కలిపైతే భోజనం చేసేసామండి. కాకపోతే ప్రతిదీ వీడియోలో యాడ్ చేయలేమనమాట. ఆహ్, భోజనం చేసేటప్పుడు నేను వాళ్ళకి వడ్డిస్తూ ఉన్నాను కదా! నేను చేసేదైతే వీడియో ఏమీ షూట్ చేయలేదనమాట. ఇంకా ఎలా ఉన్నాయని అడిగితే శ్రీనివాస్ గారిని ముద్దపప్పు బా నచ్చిందని చెప్పారు. ఎందుకంటే కొంచెం హడావిడిగా చేస్తున్నాను గదా! ఇంకిక్కడొచ్చేసి ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారనమాట. విద్యాగాడు అలాగే మా బాబు అయితే వర్క్ చేస్తున్నారు. సారీ మా బాబు చదువుకుంటున్నాడనమాట. విద్యాగాడైతే వర్క్ చేసుకుంటుంది తనైతే. ఇంకా ఇద్దరు పక్క పక్కనే ఉంటే ఫోన్‌లు చూస్తున్నారని అటొకళ్ళని, ఇటొకళ్ళని కూర్చోబెట్టాను నేను. చదువుతున్నాడో తెలీదు గానీ ప్లేస్‌లు మాత్రం 76 చోట్లకి మార్చాడండి. హాల్‌లో కూర్చున్నాడు, బెడ్‌రూమ్‌లోకెళ్ళాడు, తర్వాత మళ్ళా వేరే చోటకొచ్చాడనమాట. ఇంకా తను విద్యాగాడు ఎక్కడుంటే అక్కడికెళ్ళి చదువుతూనే ఉన్నాడనమాట. తన వర్క్‌ని తను చేసుకోనివ్వట్లేదు, డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడింకా. ఏంటంటే ఇంటి దగ్గర మా బాబు ఒక్కడే ఉంటాడు కదండీ! వాళ్ళ అన్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో ఉంటారనమాట. ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఉంటాడు. ఆహ్, వాళ్ళేంటంటే వాళ్ళు గూడా స్కూల్‌కెళ్ళి ఈవినింగ్ టైమ్ వచ్చి మళ్ళా ట్యూషన్‌కెళ్ళి చెల్లి వాళ్ళు వస్తే వచ్చేటప్పుడు వాళ్ళని తీసుకొస్తారనమాట. లేకపోతే తనొక్కడే ఉంటాడు కదా! కొంచెం విద్యాగాడు గాని, భానుగాడు గాని వస్తే ఏంటంటే తనకి కొంచెం బావుంటుందనమాట. ఇంట్లో అక్క వాళ్ళుంటే తమ్ముళ్ళకి చాలా సరదా గదా! వాళ్ళని ఏడిపించడం. బాగా ఏంటంటే మా బాబు భానుగాడిని బాగా ఏడిపిస్తాడనమాట. విద్యతో బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఆహ్, ఇంట్లో ఆడపిల్లల్లో కొంచెం చిన్న పిల్లేంటంటే భానుగాడేననమాట. తనకి బాలేదు పాపం జ్వరం వచ్చిందనమాట. టైఫాయిడ్ వచ్చింది. తను చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరైతే ఉంటుందనమాట తను. ఇంకా ఇక్కడికి హాస్పిటల్‌కెళ్ళినప్పుడు డైలీ ఒక ఇంజెక్షన్ అయితే చేస్తున్నారు. వచ్చినప్పుడు ఇటు సైడ్ వచ్చి అయితే వెళ్తారనమాట. ఇంకిక్కడొచ్చేసి చెల్లి వాళ్ళు గూడా వచ్చారు. ఇంక ఎక్సెల్ ఏదో మా విద్యగాడైతే మా బాబుకి నేర్పిస్తుందనమాట. ఎక్సెల్ అనేదేదో నేర్చుకుంటున్నాడనమాట. అంతలోకి వాళ్ళ తీయమ్మ వాళ్ళు వస్తే, వాళ్ళ అన్న వాళ్ళొస్తే ఇంకా ఆళ్ళతో ఆడుతున్నాడనమాట. చూసారు గదా! మా విద్యాగాడు వాళ్ళ హైట్ కొలుచుకుంటుందనమాట తను. వాళ్ళ తమ్ముడోళ్ళు ఎంత హైట్ ఉన్నారు, తనెంత హైట్ ఉందనేది. ఇంకిక్కడైతే అందరం కూర్చొని సరదాగా కొంతసేపు మాట్లాడుకుంటున్నాము. ఇంకా వాళ్ళైతే చెల్లినును, విద్యాగాడైతే రీల్స్ అయ్యే చూస్తున్నారనమాట వాళ్ళిద్దరూ. ఇంకా మా మరిది గారు, శ్రీనివాస్ గారు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా మేము అలా అందరం కూర్చొని ఇంకా ఈలోపు మా మరిది గారైతే కూల్ డ్రింక్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా అందరికీ కూల్ డ్రింక్ గ్లాసులో పోసిచ్చారు. ఇంకా తాగుతూ కూర్చొని సరదాగా మాట్లాడుతున్నాము. ఇంకా మా బాబు అయితే ఈలోపు ఆహ్, ఎక్సెల్ నేర్చుకుంటూ ఉన్నారు. ఇంకా చెల్లి వాళ్ళైతే బయలుదేరి ఎళ్తున్నారనమాట. పొద్దున్నే స్కూల్ ఉంది కదా! అందుకని చెప్పేసి ఎక్కువ సేపు కూర్చోలేదనమాట. తీసుకెళ్ళిపోతున్నారు ఇంక పిల్లలనైతే. పొద్దుపోతుంది నిద్ర సరిపోవట్లేదని చెప్పేసి చెల్లి వాళ్ళు ఇంకా బయలుదేరి అయితే వెళ్ళారనమాట. ఇంకా నేనొచ్చేసి గచ్చు మొత్తం వాళ్ళెళ్ళిపోయిన తర్వాత క్లీన్ చేసేసి ముగ్గయితే వేయడానికి ఇంకా చాక్ పీసులు అవన్నీ అయితే సిద్ధం చేసుకొని పెట్టుకున్నాననమాట. నేను అది క్లీన్ చేసేటప్పుడు నైటీతో ఉన్నానండి. అందుకని చెప్పేసి నేను వీడియో ఏమి షూట్ చేయలేదు. ఇంకా మా బాబయితే టీవీ చూస్తున్నాడు. విద్యాగడైతే వర్క్ చేసుకుంటుంది ఇంకా. ఈలోపు ఇంకా గోరింటాకైతే కోయమని చెప్పాననమాట. మా విద్యాగాడిని గోరింటాకైతే కోస్తుంది. ఇదేనండి కుండీలో పెట్టాను చిన్న మొక్క. అలాగే స్కూల్‌లో మొన్నేదో పేరెంట్స్ మీటింగ్ జరిగితే అప్పుడు ఒక చిన్న గోరింటాకు మొక్క మా హనీ తీసుకొచ్చి ఇచ్చాడనమాట. అది గూడా అదే కుండీలో పెట్టేసాను నేను. ఇంకా చూసారు గదా! భానుగాడు చాలా జ్వరం వచ్చి పాపం అదోలా ఉన్నారనమాట. ఇంకా మేము గోరింటాకైతే పెట్టుకున్నాను. మధ్యలో పెట్టుకుంటూ మీకు చూపిస్తున్నాననమాట వీడియో తీస్తుంటే. చూసారు గదా! మీకు కూడా కావాలని అడుగుతున్నాననమాట నేను. వేరేగా అనుకోవద్దు. జస్ట్ సరదాగా అనమాట. సిరిపాదాలైతే పెట్టుకున్నాను. బాగా వేడి చేసింది గదా! అని జెప్పేసి. ఇట్లా పెట్టుకోవడం వల్లనేంటంటే ఆడపిల్లలకి వేడుంటే అరికాళ్ళలో నుండి లాగేస్తదని అంటూ ఉంటారనమాట. నాకు చిన్నప్పటి నుండి గోరింటాకు అంతగా పండదండి. జస్ట్ ఏదో అలా పండుతూ ఉంటుందనమాట. అందరికీ చాలా వరకి పండి నల్లగా అయిపోతుంది గదా! నాకైతే గోరింటాకు అట్లా ఏమీ కాదు. అసలు పండటమే చాలా కష్టం. గంటన్నర పెట్టుకుంటే గోరింటాకు అలా పండింది. ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేసాననమాట గచ్చు మొత్తం. మా బూస్టీ జూలీ అయితే మట్టి ఉంది గదా! అటు సైడ్ కుండీల పక్కన రబ్బీస్ ఉంది గదా! అదంతా వాటర్ తడిపి మొక్కలకి నీళ్లు పట్టడం, వాటిలో అటు సైడ్ గోడెక్కి వాడు చూస్తూ ఉంటాడు. మొత్తం బురద చేయటం అట్లా 2, 3 సార్లు క్లీన్ చేసి వాళ్ళని కట్టేసాననమాట. ఇంక ఇక్కడ ముగ్గయితే చాక్ పీస్‌తో వేశాను కనిపిస్తుంది గదా మీకు. ఇంక వీటి మీద ఇప్పుడైతే వైట్ పెయింట్‌తో అయితే వేసేసాననమాట. తనైతే ఇంకా విద్యాగాడైతే నైట్ అంతా వర్క్ చేసుకొని పడుకున్నాడనమాట వాడైతే.
ఇంక నేనైతే ఇంక తనని డిస్టర్బ్ చేయడం ఎందుకులని నేనే ఇంకా వైట్ పెయింట్‌తో అయితే వేసేసాను. ఇది ఇట్లా చూడటం కంటే గూడా అండి పెయింట్ ఏసిన తర్వాత చాలా బావుందనమాట. అంటే నాకొచ్చినంత వరకి నేను ముగ్గులేస్తున్నాను. నాకు భారీగా ముగ్గులేమి రావు. జస్ట్ ఏదో యావరేజ్‌గా వచ్చనమాట. మా చెల్లికి చుక్కల ముగ్గులు బాగా వచ్చు. నాకైతే ఏమీ అంతగా రావు. చూసారు గదా! పెయింట్ ఏసిన తర్వాత ఎలా ఉన్నాయో చాలా అందంగా ఉన్నాయి కదా! వైట్‌గా కనిపిస్తూ చాలా బావున్నాయి. నాకైతే నచ్చినియనమాట. ఇంకా బూస్టీ, జూలీ అవి తొక్కేస్తాయేమోనని నేను టేబుల్ ఫ్యాన్ అయితే పెట్టాను త్వరగా ఆరుతాయని జెప్పేసేసి. ఇంకా నా ఫోన్‌లో అయితే ఇంకా కొన్ని వీడియోస్ అయితే పెట్టుకొని నేను చూస్తూ ఇంకా ఉమా తెలుగు ట్రావెలర్ అని ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది గదా! అది ఎక్కువ చూస్తాననమాట. అవన్నీ చూస్తూ ఇంకా నేను ఇవైతే ముగ్గులైతే వేసుకుంటూ పెయింట్ అయితే చేస్తూ కూర్చున్నాననమాట. ముగ్గులెలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏంటంటే ఎవరి హెల్ప్ తీసుకోలేదు. మొన్న వేసిన ముగ్గు ఏంటంటే కార్తీక్, మేము నలుగురు మా బాబు, మా విద్య గాడు అందరం కలిసి వేసామనమాట. ఇంకా నైట్ అయితే ఇట్లా అయితే వేశాను. చూసారు గదా! మా బూస్టీ గాడు అలా తొక్కేసి మచ్చలు మచ్చలు చేసేస్తాడు ఎంత నీట్‌గా ఉంచినా గూడా ఇల్లుని. వాడు బురదలో బాగా తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే మొక్కల్లో నీళ్ళు పడుతూ ఉంటాను గదా! వాడొచ్చేసి ఆ మొక్కల దగ్గర ఉన్న మట్టిలో కాళ్ళు అట్లా ఏస్తూ ఉంటాడనమాట. ఇంకా పాడైపోతూ ఉంటుంది. నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.